హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మూడో రోజు అనమాట ఈరోజు. నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా వాడిపోయినాయి. సో నేను ప్రతిరోజు కూడా అమ్మవారికి పెట్టిన పువ్వులన్నీ సపరేట్గా తీసి పెడతాను. కవర్లో తీసి పెట్టేసి వాటిని సపరేట్గా ఎవరు తొక్కని దగ్గర మాత్రమే వేస్తాను. పారే నీరంటే మన దగ్గర లేదు కాబట్టి సో ఎవరు తొక్కని చోట మాత్రమే వేస్తానన్నమాట. పీఠాన్ని కదిలించకుండా, అమ్మవారి ఫోటో ఫ్రేమ్‌ని కూడా కదిలించకుండా జస్ట్ కామాక్షి అమ్మవారి దీపాలు ఇవన్నీ తీసి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడ అంత దుమ్ము ఏమీ లేదు. కానీ అక్షింతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ చక్కగా ఒక పక్కకి నెడదామని చెప్పి ఇట్లా నేను అమ్మవారి కోసం అని చెప్పి పూజ కోసం నేనెప్పుడు ఒక క్లాత్ అయితే పెట్టుకొని ఉంటాను. ఏ క్లాత్ పడితే ఆ క్లాత్‌తో పూజ మందిరాన్ని మాత్రం క్లీన్ చేయకూడదండి. సో వాడిన బట్టలు మీరింకా వాడకుండా ఉండాలి అనుకుంటే అదొకసారి నీట్‌గా వాష్ చేసి తర్వాత దేవుడికి వాడండి తప్పులేదు. అలాగే ఇవాళ అమ్మకి బంతి పూలతో మాల. ఆ మాల అలా వేయగానే కళ ఎంత బాగుందో చూడండి. నిజంగా ఇవాళ పూజ చాలా బాగా జరిగింది. నేను ఎంతసేపు అమ్మవారి దగ్గర కూర్చున్నానంటే, కూర్చొని అలానే చూస్తూ ఉండిపోయాననమాట. నాకైతే అంత బాగా నచ్చేసింది. ఆ దీపాల మధ్యలో, ఆ బంతి పూల మాలకి, ఆ కాసుల వెలుగుకి చాలా చక్కగా అనిపించింది నాకైతే. ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన దీపాలు పెడుతూ ఉంటారు. మొదటి రోజు కంద దీపం పెడతారు. నాకు దాని గురించి పెద్దగా తెలియదు కాబట్టి సో, నేను మొదటి రోజు మామూలుగా కామాక్షి అమ్మవారి దీపాల్లో దీపం అయితే పెట్టేశాను. రెండో రోజు మామూలు దీపాల్లో మట్టి ప్రమిదల్లో 6 దీపాలు పెట్టాను. ఇది మూడో రోజు కాబట్టి ఇలా ఐశ్వర్య దీపం అంటారనమాట. ఒక పెద్ద దీపంలో మనం రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పులో మళ్ళీ ఇంకో దీపం పెట్టేసి అందులో మనం మామూలుగా నెయ్యి కానీ, లేదా మన నువ్వుల నూనె గానీ వేసేసి ఒక ఒత్తి వేసి వెలిగిస్తారనమాట. సో, ఇందులోనే మీరు ఆవు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, అమ్మవారికి చాలా ఇష్టమంట. సో, మీరు ఆవు నెయ్యి గూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలు మనం ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం గదా! ఆ నువ్వుల నూనె పెట్టాననమాట. అలాగే పసుపు, కుంకుమ, ఆకు వక్క కూడా పెట్టాను. అలాగే ఇవాళ అమ్మవారికి చాలా రకాలైన ప్రసాదాలనమాట. సో, వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే ప్లీజ్ వెంటనే వెళ్లి చూసేసి మన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌ని ఫాలో అయిపోయి, అలాగే మన పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. ఇవాళ అమ్మవారికి ఎన్ని ప్రసాదాలో చూడండి. లడ్లు అనమాట. మనకి తీపి పెడతారు కదా అమ్మవారికి. అందుకోసమే లడ్లు, అలాగే అరటిపళ్ళు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల పానకం, అలాగే పాలు. నేను పానకం, అలాగే పాలు ఈ 2 ప్రతిరోజు పెడతాననమాట. సో, ఇలా అమ్మవారికి ప్రసాదాలన్నీ ఏర్పాటు చేసేసుకున్న తర్వాత చక్కగా పూజా మందిరాన్ని కూడా క్లీన్ చేసేసుకొని, ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు చేతులకి గాజులు, అలాగే నుదుటిన బొట్టు పెళ్ళైన వాళ్ళైతే నుదుటిన బొట్టు అనేది కంపల్సరీగా పెట్టుకుంటే మంచిది. పెట్టుకోవాలనే రూల్ ఏమీ లేదు. పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఒక పూజలో కూర్చున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. మన వేషధారణ ఇవంతా కూడా దానికి తగ్గట్టుగా ఉంటే బావుంటదనమాట. సో, చాలామంది నేను అగ్గిపుల్లతో వెలిగిస్తున్నప్పుడు కార్తీక మాసంలో నాకు చెప్పారనమాట. అగ్గిపుల్లతో దీపం ఎప్పుడు వెలిగించకూడదని. తర్వాత నేను ఒక్కొక్కసారి మర్చిపోతుంటాను. కడ్డీలతోనే వెలిగిస్తున్నాను. లేదంటే మనం హారతి తీస్తాం కదా! అందులో ఒక ఒత్తె నూనె వేసి సో, దాని త్రూ మనమైతే దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను కడ్డీలతో పెడుతున్నాననమాట. ఈ ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత చూడండి ఆ రిఫ్లెక్షన్ అనేది ఫోటో ఫ్రేమ్‌లో కనపడుతూ చాలా చక్కగా కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇవాళ పూజ కూడా అంతే బాగా అయింది. సో, పాపని అమ్మ దగ్గర వదిలిపెట్టేసి ప్రశాంతంగా పూజ చేసుకుందామని నేను ఇంటి దగ్గరకొచ్చాననమాట. బయట చూస్తే ఒకటే వర్షం. ఇవాళ చాలా బాగా పడుతుంది వర్షం వచ్చేసి. అలా చల్లగా గాలొస్తూ ఉంది. నేనేమో కరెక్ట్‌గా 10 అవుతుందనమాట టైము. సో, 10 గంటలకు కూర్చొని పూజ చేస్తున్నాను. ఇంకా బయట అంతా లైట్లు వేసేసుకొని ఇలా చక్కగా అమ్మవారికి మొత్తం అలంకరణ చేసేసుకున్న తర్వాత ఇలా ధూపం, దీపం అంతా పెట్టేసి తర్వాత నైవేద్యం నివేదన చేస్తున్నాననమాట. సో, ఇవాళ నేను సాంబ్రాణి వేయట్లేదు. ఇవాళ శుక్రవారం కాబట్టి చక్కగా బయట ముగ్గు పెట్టాను. ఆ ముగ్గు చూపించట్లేదు. ఎందుకంటే మా ఆయన సడెన్‌గా వచ్చేటప్పుడు దాన్ని కాలుతో తొక్కేసాడనమాట. చాలా కష్టపడి వేశాను ముగ్గు. ఓన్లీ ముగ్గు పిండితో మాత్రమే వేశాను. చాలా బాగా వచ్చింది ముగ్గొచ్చేసి. సో, ఇలా అమ్మవారికి ధూపం అంతా వేశాను. సాంబ్రాణి వేయట్లేదు. ఎందుకంటే సాంబ్రాణి గ్యాస్ మీద పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో, అందుకే ఇవాళైతే నేను సాంబ్రాణి వేయలేదు. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు మీరు గమనించినట్లయితే నేను ఎటువంటి హంగామా చేసుకోవట్లేదండి. జస్ట్ పూలు పెడతాను.
అలాగే నాకు దీపం కావాలంటే దీపం ఇట్లా ఐశ్వర్య దీపం అని, నారికేళ దీపం అని ఇలా చాలా రకాల దీపాలుంటాయి. అవి పెట్టుకుంటాను. ప్రసాదాలుగా పాలు, పానకం పెడతాను. అరటిపళ్ళు పెడతాను అంతే. ఇంకా ఎటువంటి హంగామాగా నేనైతే చేసుకోను. ఒకటి నేను చేసుకున్నందుకు నాకు తృప్తి ఉండాలి. ఇంకోటి మరీ హంగామాగా పోయి వేస్ట్ ఖర్చులన్నీ చేసుకోకూడదు. సో, అమ్మవారు నాకు ఇంత ఖర్చు పెట్టి చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. సో, మనం ఏదైనా సరే నిష్ఠగా చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇంకా ప్రసాదం అయితే నివేదన చేస్తున్నాను. ఇంకా ఎవరైనా వారాహి అమ్మవారి నవరాత్రులు చెయ్యాలి అని మనసులో ఉన్నా కూడా భయపడుతూ ఆగిపోతున్నారా? అస్సలు అలా చేయొద్దు. నేను మొదటి నుంచి చెప్తున్నట్లుగా ఈ వ్రతానికి ఎటువంటి ఆచార నియమాలంటూ ఏమీ లేవు. మీకంత నమ్మకం లేకపోతే మీకు దగ్గరలో ఉండే ఆ పురోహితుల్ని కలిసి మీరైతే ఈ వారాహి వ్రతాన్ని స్టార్ట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు. సో, ఇక పూజైతే మొదలుపెట్టేసి పూర్తిగా అయిపోయిందనమాట. ఇంకా అమ్మకి మంగళహారతి అయితే పాడేస్తున్నాను. ఇవాళ అమ్మ ఎంత చక్కగా ఉందంటే, నిజంగా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చాలా సేపు అమ్మవారి దగ్గర కూర్చొని, మనసులో ఆ నామం చెప్తూ చాలా సేపు కూర్చున్నాను. అలానే కూర్చుండిపోయాననమాట. ఎందుకంటే నేను పెట్టిన దీపాలు 3 కూడా ఆ ఫోటో ఫ్రేమ్‌లో రిఫ్లెక్ట్ అవుతూ చాలా చక్కగా కనిపించినాయి. సో, ఇంకా మా ఆయన నాతో పాటే కూర్చొని పూజ అంతా చూస్తూ, నాకు వీడియో కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా చక్కగా మా మూడవ రోజు చాలా విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా అక్షింతలు గూడా సో, ఇంక అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ మంత్రాన్ని వారాహి అమ్మవారి మంత్రాన్ని చదువుతూ మనసులో అది ఎన్ని సార్లైనా చదవచ్చండి. 108 సార్లు, 12 సార్లు ఇలా ఉంటదనమాట. సో, అలా అమ్మవారి మంత్రాన్ని చదివేసి లాస్ట్‌లో అమ్మవారి పాదాల దగ్గర మనం వేసిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి మన తల మీద వేసుకోవాలనమాట. అదే ప్లేస్‌లో మనం కుంకుమను కూడా వేసుకోవచ్చు. ఈ వ్రతం అంతా అయిపోయిన తర్వాత వేరుంటే ఆ కుంకుమని ఎవరికైనా పంచాలనుకుంటే పంచొచ్చు. లేదంటే లేదు. అది మన ఇష్టం అనమాట. సో, ఇవాళ ఇంత చక్కగా వరాహి అమ్మవారి వ్రతం అయితే, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎంత మంచిగా నేను పూజ చేయగలుగుతాను అన్న ఇది నాకు వస్తుందనమాట. సో, రేపైతే నేను నారికేళ దీపం పెట్టాలి అనుకుంటున్నాను. చూస్తాం. ఎలా జరుగుతదో రేపటి పూజ. సో, ఈ 9 రోజులు కూడా అమ్మని ఇలాగే పూజిస్తూ ఉంటాను. నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే తెలుసు కదా మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయిపోండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై వారాహి అమ్మ. అంతే వీడియో ఉంటాను. బాయ్ బాయ్.